హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోపోనోపోనో విత్ మాధురి. మీరు ఎప్పుడైనా రిలేషన్షిప్ లో స్టక్ అయ్యి ఐ లవ్ దిస్ పర్సన్ కానీ ఎందుకు ఇంత పెయిన్ అని ఫీల్ అయ్యారా? ఆర్గ్యుమెంట్స్, సైలెన్స్, ఈగో, మిస్అండర్స్టాండింగ్, డైలీ ఫైట్స్, కానీ సపరేషన్ అంటే భయం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు రిలేషన్షిప్ ఫీలింగ్ ని ఒక న్యూ యాంగిల్ లో చూస్తారు. Today I am going to tell you a beautiful real life inspired story. దాంతో పాటుగా బ్రోకన్ రిలేషన్షిప్స్ కి హోపోనోపోనో ఎలా వర్క్ అవుతుంది కూడా చెప్తాను. హాయ్, దిస్ ఈజ్ మాధురి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్. ఇది మ్యాజిక్ కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక హీలింగ్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీలో కపుల్ పేరు అర్జున్ అండ్ అనన్య. అర్జున్ చాలా ప్రాక్టికల్, లాజికల్ అండ్ సైలెంట్ గా ఉండే టైప్. అనన్య చాలా ఎమోషనల్, ఎక్స్ప్రెసివ్ అండ్ సో సెన్సిటివ్. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయి 3 years అయింది. స్టార్టింగ్ లో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, చాలా హ్యాపీగా ఉండేది. గుడ్ మార్నింగ్ మెసేజెస్, నైట్ రైడ్స్, వీకెండ్ అవుటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ ఫైన్. కానీ స్లోగా స్మాల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అవి చాలా పెద్ద ఫైట్స్ గా మారాయి. అనన్యకి అర్జున్ అసలేం అర్థం చేసుకోవట్లేదు అని అనిపించేది. కానీ అర్జున్ కి తను ఎంత చేసినా కూడా అనన్యకి సరిపోవట్లేదు అని అనిపించేది. వాళ్ళిద్దరి మధ్య సైలెన్స్ ఎక్కువైంది, టచ్ తక్కువైంది. లవ్ వర్డ్స్ అన్ని కంప్లైంట్స్ తో రీప్లేస్ అయ్యాయి. ఒకరోజు ఫైట్ అయ్యాక అనన్య ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది. తనతో తాను నాకే ఎందుకు ఇలా అవుతోంది అని చాలా బాధపడుతుంది. మామూలుగా ఈ స్టేజ్ లో చాలా మంది కపుల్స్ అనుకుంటారు డైవర్స్ కావాలి అని, కానీ హార్ట్ ఒప్పుకోదు. అనన్య కూడా చాలా కౌన్సిలింగ్ సెషన్స్, బుక్స్, అఫర్మేషన్స్, ప్రేయర్స్ అన్ని స్టార్ట్ చేసింది. కానీ లోపల పెయిన్ అలాగే ఉండిపోయింది. ఒకరోజు రాత్రి ర్యాండమ్ గా తన యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుండగా హోపోనోపోనో వీడియో తన కంటపడింది. దాని గురించి తెలుసుకోవాలని అనుకుంది. దాంట్లో తను ఈ 4 పదాలు వింది: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తన ఫస్ట్ రియాక్షన్ రిలేషన్షిప్ ప్రాబ్లం కి నేనెందుకు సారీ చెప్పాలి అని ఫీల్ అయింది. కానీ ఒక్క లైన్ మొత్తం చేంజ్ చేసేసింది. అది వాట్ యు సీ అవుట్ సైడ్ ఈజ్ ఎ మెమరీ రీప్లేయింగ్ ఇన్సైడ్ యూ. అదేనండి, మనం ఏదైతే లైఫ్ లో ఫేస్ చేస్తున్నామో అది మన మెమరీలో ఉన్న డేటా అని. హోపోనోపోనో ఏం చెప్తుంది? యు ఆర్ నాట్ రాంగ్, అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్. ఇక్కడ మెమరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ ఫేసింగ్ అని తెలుసు కదా. అనన్య కూడా అదే రియలైజ్ అయింది. షీ వాజ్ హోల్డింగ్ ఓల్డ్ హర్ట్, రిజెక్షన్ ఫియర్, చైల్డ్హుడ్ పెయిన్. అవన్నీ అర్జున్ ట్రిగ్గర్ చేస్తున్నాడు, కానీ అవన్నీ ఆల్రెడీ అంతకుముందే అనన్యలో ఉన్నాయి అని తెలుసుకుంది. షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ హోపోనోపోనో. అర్జున్ని చేంజ్ చేయడానికి కాదు, అనన్యని తనను తాను హీల్ చేసుకోవడానికి. ఎవ్రీ మార్నింగ్ అనన్య తన కళ్ళు మూసుకుని హోపోనోపోనో ప్రేయర్ స్టార్ట్ చేసింది. అర్జున్ తో నా రిలేషన్షిప్ లో ఉన్న పెయిన్ కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం మొదలు పెట్టింది. ఇక్కడ నో ఎక్స్పెక్టేషన్, నో ఫోర్సింగ్ రిజల్ట్, ఓన్లీ క్లీనింగ్ జరుగుతోంది. స్లోలీ సంథింగ్ చేంజ్డ్. అర్జున్ ఫైట్ స్టార్ట్ చేయట్లేదు, అరవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య మెసేజెస్ చాలా సాఫ్ట్ అయ్యాయి. స్మైల్ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో తిరిగి వచ్చింది. ఒకరోజు అర్జున్ అనన్యతో చెప్పాడు, ఎందుకో నేను నీ మీద ఇంతకు ముందు చాలా గట్టిగా అరిచాను, నాకు తెలియలేదు. ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోకు, ఏదో టెన్షన్స్ తో నిన్ను అరిచాను,
కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరి మధ్య బాండింగ్ చాలా అమేజింగ్. అనన్య నవ్వింది. బికాస్ షీ క్లీన్డ్, సో రియాలిటీ చేంజ్డ్. ఒప్పున రిలేషన్షిప్స్ లో వర్క్ అవ్వడము అంటే అదర్ పర్సన్ చేంజ్ అవ్వాలి అని కాదు, మనలో ఉన్న డేటాని క్లీన్ చేయాలి. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే పనిష్మెంట్ కాదు, దే ఆర్ హీలింగ్ ఇన్విటేషన్. మనలో ఈ మెమరీస్ ఉన్నాయి, వాటిని క్లీన్ చేయాలి అని ఇచ్చే ఇన్విటేషన్. ఈ రోజు నేను చెప్పిన స్టోరీ మీకు రిలేట్ అయితే ఈ లైన్ ని ఇప్పుడే హార్ట్ లో రిపీట్ చేయండి. నా రిలేషన్షిప్ లో ఉన్న పెయిన్ కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హీలింగ్ ని అలౌ చేయండి, లవ్ ఆటోమేటిక్ గా చిగురిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. ఇంకా డీప్ హీలింగ్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోపోనోపోనో విత్ మాధురి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.